బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చెప్పంటున్నా 1981లో 30 సంవత్సరాల వయసులో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైతే ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరింది. 14 పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరింది. నేను ఒక్కరిని కాంగ్రెస్లో చేరలేదు. అధికార పార్టీ లాలూచీకి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నాను. ప్రతిపక్ష నిలబడి ఏదైతుందో నేను ముందు పోయినని చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి వెళ్ళి తొలగింప చేయడం జరిగిందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి వెళ్ళి తొలగింప చేయడం జరిగిందో నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన. నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన. నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఉందో భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షాన్ని నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు. అది భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడికి అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నాదేళ్ల భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుల ఖమ్మంకి వెళ్ళేదితున్న అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నేను చట్టాల గురించి మాట్లాడడం లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే 84లో ఏదైతుందో అసలు పార్టీ ప్రేమలో చట్టమే లేదు. 84లో పార్టీ ప్రేమలో చట్టమే లేదు. పార్టీ ప్రేమలో చట్టం అమలుకి వచ్చింది ఎన్నడూ 85లో వచ్చింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. అయినప్పటికీ ఏదైతుందో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయిన తర్వాత నవంబర్ 1984 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయింది. ఇది రద్దయిన తర్వాత డిసెంబర్లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్ద చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఏదైతుందో మేమందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపని చెప్పంటారు. నీలాగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, నీలాగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక నిబద్ధత గల నాయకుడిగా మా ప్రజాజీవితం కొనసాగిందని చెప్పంటున్నా. మేము ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా రాజ్యాంగ నిబంధనలు కట్టుబడి మా ప్రయాణం కొనసాగిందని చెప్పంటున్నా. 2014లో నేను ఒకే ఒక్క శాసనసభ్యున్నాయా. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎంపికైన ఒక సభ్యుడు విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే నేను ఒకే ఒక్కరిని మిగిలినని చెప్పంటున్నాను. 2019లో శాసన మండలి సభ్యుడికి ఎంపికైనాడు ఏదైతుందో అసలు పార్టీ పేరు చట్టమే అర్థం కాదు. నేను ఏకైక సభ్యుడి కాబట్టి అయినా కానీ ఒక నిబద్ధత గల నాయకుడిగా నేను ఎంపీ కావడం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని నేను శాసన మండలిలో నేను ఉంటే పోరాటం చేసిన అని చెప్పంటాను. ఇవాళ ఏదైతుందో నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసి పోరాటం చేస్తే ఇవాళ నేనే నా కార్యకర్త నా గురించి మాట్లాడతాడా. నేను 4 మున్సిపల్ చైర్మన్ కావడం తోడ్పడ్డా. మీరందరూ సజీవ సాక్షులు. ఇలా జగిత్యాల మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్ అయినా 4 మున్సిపల్ చైర్మన్ కావడానికి తోడ్పడ్డా చెప్పంటున్నా. ఒక 10 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది ఎంపీటీసీలు అయిందని చెప్పంటున్నా. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంటే నేను తోడ్పడ్డా అత్యధికంగా ఏదైతుందో ఇవాళ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతుందో ఎదిగొచ్చింది ఎక్కడ అని చెప్పంటే చిగిత్త నియోజకవర్గం. నీలాగా తొక్కకుండా కాదయా, నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన అని చెప్పంటాను. నేను ఇవాళ విమర్శనే ఇవాళ సమాధానం కాదు, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలంటాను. నువ్వు వచ్చినావు నాయన మేడిగడ్డకు, ఏదో నాయన అది నిర్మాణం చేస్తావు అని చెప్పి దాని సంగతి చెప్పరా నాయన. అసలు మేడిగడ్డ నిర్మాణం ఏం చేయబోతున్నావు ముందు అని చెప్పు. అది పునర్నిర్మాణం ఎప్పటిలో చేయబోతావు చెప్పు అని చెప్పంటాను. నేను 30 మాసాలు గడిచిందే. సాయిల్ టెస్టింగ్ ఇంకా 6 నెలలు అంటుండే. సాయిల్ టెస్టింగే 6 మాసాలు అంటుండు. అంటే 6 మాసాలు చివరికి అయిపోతే డిసెంబర్ జనవరి వస్తుంది. తదుపరి డిజైన్స్ రూపొందిస్తాడు.
నువ్వు ఎప్పుడు పునర్నిర్మాణం చేస్తావు? ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు? నీకు అసలు చిత్తశుద్ధి ఉందా? ఇవాళ ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బహుళార్థ ప్రాజెక్ట్ ఏదైతుందో ఎత్తిపోతలు ఇవాళ ఉన్నది ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంట. నువ్వు నిజంగా 9 మీద కడితే కట్టున్నావు, నీకు చేత కాదు. ఇలా మళ్ళీ భవిష్యత్తులో ఏదైతుందో ఇలా మేడిగడ్డ పునర్నిర్మాణం చేయబడాలంటే నీ చేత ఐదో కామో తెలియదు, కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి యొక్క మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమయ్యే విధంగా సాగునీరు త్రాగునీరు అందింపజేయటం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి పేర్కొంటామని చెప్పి అంటున్నాను. నేను చెప్పిన హైదరాబాద్కు వచ్చిందే. హైడ్రా అంటే ఏదైతుందో ఎవడైనా చెరువులు ఆక్రమించి ఉన్నోడు భవనాలు నిర్మాణం చేసే వాని తొలగించవా? వాని జోలికి ఓడు, ఎవడు గరీబ్ ఓడున్నాడు, వాని జోలికి పోతాడని చెప్పంటు. నేను వీళ్ళు మూసి ప్రక్షాళన చేయలేను, ఆయన మూసి ప్రక్షాళన చేయి. ఆ మూసి ప్రక్షాళన మాట్లాడాడు. మూసి సుందరీకరణ ఎవరికి కావాలనే? మూసి ప్రక్షాళన కావాలి. ప్రక్షాళన చేయు అని చెప్పి అంటున్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టు అని చెప్పి అంటున్నాం. అది చేయడు. వీళ్ళు ఎంతోనూ ప్రజాపాలన. ఎక్కడ నీ ప్రజాపాలన? వీళ్ళ ప్రజాపాలన అనే నెపంతోనేది ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తుంది. ప్రజాపాలన అనే నెపంతో ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నాం. వీళ్ళు మహిళలకి ఏది ఇచ్చిందో ఉచిత రవాణా సౌకర్యం, సంతోషం, మీ వెల్కమ్ ఇట్. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో రేపు మరి సమ్మెపాట ఎందుకు పోతున్నాయా? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ఈ అర్ధరాత్రి నుండి ఏదైతుందో సమ్మెకు పోబోతున్నారు. అలాంటి కేసీఆర్ గారు ఏదైతున్నదో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రభుత్వం విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళ వేత భత్యాలు పీఆర్సీ కల్పిస్తా అని చెప్పాను అన్నాడే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పాను అన్నాడు. ఏమైందే? ఉచిత విద్యుత్తు పాపం ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. అసలు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో అమలవుతుందంటే క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేసేది ఎవరు? ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. వాళ్ళు సమ్మెబాట పట్టిండ్రు. మన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడుతుంది మన సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను నేను. సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను నేను. సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఏది ఇస్తుందో వాళ్ళకు కల్పిస్తా అన్నటువంటి ఒక రిటైర్మెంట్, వాళ్ళకు కంపల్సరీ అపాయింట్మెంట్ ఏది లేదు. చివరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇది ఉంటుందో ఊడుతుందో అని చెప్పంటున్నాం. ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా అభద్రతతోని చివరి మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్, మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్స్ అని చెప్పంటారు. పాపం పిల్లలను ఆలోచన చేస్తున్నావు వాళ్ళ గురించి. వాళ్ళు వైద్య సదుపాయాలు కల్పించాలి, వాళ్ళ కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంగన్వాడీ ఆయాలు ఉన్నారు. ఎవరి గురించి నీ ప్రజాపాలన అంటూ నేను నీ ప్రజలుగా ఎంతవరకు ఏదో నువ్వు నీ తాబేదారు తప్ప ఎవరికైనా ఆలోచన చేస్తున్నావా? నువ్వు ఇదంతా సహించలేక ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను ఆశించిన ప్రభుత్వం వేరు, నేను ఆశించిన ప్రభుత్వం వేరంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజ్యాంగం చేతబూని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదం ఇచ్చిండే. ఏమైందే జై బాబు జై భీమ్ జై సంవిధాన్? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో కనబడతలేదా? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఏమవుతుందో కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలు వర్తించాయా? జీవన్ రెడ్డి గారికి 14 సార్లు టికెట్ ఇచ్చిన నాకు ఇది కథ గమ్ముతుందిరా. నాకు సమర్థత లేకుండా టికెట్ ఇచ్చినావే. నాకు ఎన్నికల పోటీకి సమర్థత లేకుండా టికెట్ ఇస్తారు ఎవడన్నా?
నేను చెప్పింది నేను 2 సార్లు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జాగృతి చేయడానికి కొరకు ఏదైతుందో వారు పదవులు త్యాగం చేసి ఎన్నికలు పోటీ చేస్తే నన్ను దుర్గౌట్ కమిషనర్ పెట్టింది అక్కడ. అసలు చలనించుడు వీకినాడు, ఎక్కడో వీకినాడు. మొన్నటి ఎన్నిక మత ఓటు డివిజన్ అనేది అవుతుందో మతతత్వంతో డివిజన్ అయితే నీకు పోటీ చేయడానికి మనకు అవకాశం ఇచ్చింది. 96 ఉప ఎన్నిక ఏదైతుందో మొత్తం దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓట్ ఐ గాట్ పోల్డ్. నీలాగా కాదయా నేను ఎమ్మెల్సీ గెలిచినా అని చెప్పంటే రాజకీయాలకు అతీతంగా చెప్పంటూ రాజకీయాలకు అతీతంగా ఆయన మొత్తం శాసన మండలి పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలే. కానీ ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్పం కట్టుకొని మొత్తం జిల్లాలు తిరిగిండా. ఎందుకు వెళ్ళిపోయేది మన శాసన మండలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం జిల్లాలు తిరిగిండు, పెట్టుబడి పెట్టిండు. మరి ఎందుకు గెలవలేదే? పార్లమెంట్ ఎందుకు గెలవలేదే? నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏదైతున్నదో ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీకి అక్కడ 4,000 ఓట్లు వస్తే ఈయన ముఖ్యమంత్రి అయినాక అది 63,000 ఓట్లు వచ్చినాయి. కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శాసనసభ ఎన్నికల్లో 4,000 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అది 63,000 పెరిగింది. 59,000 ఓట్లు పెరిగింది అంటూ దానికి ఎవడు బాధ్యుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇంకా ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట, నీ మహబూబ్నగర్ ఓడగొట్టు. మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్న అంటే శాసనమండలి ఓడిపోయింది. మహబూబ్నగర్లో చేవల్లో ఓడిపోయింది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటు గెలవలేదు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా. పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప నీకేముంది అని చెప్పంటున్నాను నేను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముంది అని చెప్పంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో ఇలా కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పండి. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ శిలోనే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నాను చెప్పి అంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు, నువ్వు ఉంటావు, నీ ఎవరొచ్చో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెల్లేదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసెల్లేదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటాడు చంద్రబాబు నాయుడు కాపాడతాడని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది. 66 స్థానాలు ఉన్నాయి. నీకెందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులు నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పడం జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నిన్నటి సభ దీని అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో ఇలా పెద్ద ఎత్తున అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం మొత్తం టీవీల ముందు కూర్చున్నారే.